నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు, ఇప్పుడు ఈ సంవత్సరంలో క్రోధీనామ సంవత్సరంలో మనకు వచ్చే పండుగల్లో క్షీర రామలింగేశ్వర స్వామి కళ్యాణం కూడా ఒకటి ఉంది. అంటే చాలామంది ఉభయ రాష్ట్రాల్లో వారు కొందరికి తెలుసు, కొందరు తెలియదు ఆ విశేషాలు. క్షీర రామలింగేశ్వర స్వామి కళ్యాణం, ఆ కళ్యాణం రోజు మన ఇంట్లో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా చేస్తే సత్వరంగా క్షీర రామలింగేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందో తెలియజేయండి గురుగారు. శ్రీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. అయితే క్షీర రామలింగేశ్వర స్వామి అన్నప్పుడు అక్కడ మన పేరులోనే క్షీరము అనే పదం వినిపిస్తుంది. క్షీరము అంటే పాలు. సాధారణంగా శివుడికి అభిషేకం చేయడం వలన ఆయన ఆనందిస్తాడు, అందుకే అభిషేక ప్రియ శివ అని అంటున్నారు. అయితే ఇక్కడ శ్రీరాముడే ప్రత్యేకంగా ప్రతిష్ఠ చేయడం వలన ఈ లింగానికి ప్రత్యేక ఆదరణ కలిగి ఉండడం, పంచారామ క్షేత్రాల్లో భాగంగా ఈ క్షీర రామలింగేశ్వర టెంపుల్ని కూడా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ జరిగిన ఈ దీంట్లో భాగంగా అక్కడ నిరంతరం కూడా ఆ శివలింగానికి పాలతో అభిషేకం చేస్తూ ఉండడము, ఆ పాలతో అభిషేకం చేస్తూ ఉండడం వలన ఆ పాలు అలాగే పొరలిగి అట్లా వెళ్ళడం వలన అది ఒక చెరువుగా మారిపోయింది. కాబట్టి అక్కడ ఒక పెద్ద చెరువు ఏర్పడి ఉంటుంది. దాని కొరకు దానికి క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయం అని చెప్పడం జరుగుతుంది. మరో అంశం ప్రకారంగా, మరో పురాణ చరిత్ర ప్రకారంగా పరిశీలన చేసినట్లయితే ఆ పక్కల దేవాలయం నిర్మాణానికి కావాల్సిన విధంగా వారు ప్రయత్నం చేస్తున్న భాగంగా అక్కడ పక్కల ఉన్న మట్టి అంతా తీసుకొచ్చేసేసి వేరువేరు సందర్భాల్లో వేరువేరు రకాలుగా అది నిర్మాణం చేయడం అనేది కనిపిస్తుంది. ఆ నిర్మాణం చేస్తున్న భాగంగా అక్కడ మట్టి అంతా తీయడం వలన ఒక ప్రదేశంలో గుంతగా మారిపోవడం వలన అది చెరువుగా మారిపోవడం అనేది కనిపిస్తూ ఉంది. మరి ఈ క్షీర రామలింగేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, సాధారణంగా శివలింగాలన్నీ కూడా స్మూత్గా ఉండి ఒక విధానంలో ఉంటూ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం కొంచెం ప్రత్యేకంగా ఉబ్బెత్తుగా ఉండే ప్రదేశం అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈయన కొప్పు రామలింగేశ్వర స్వామి అని కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆవు పాలతో అభిషేకం చేయడము, నిరంతరము తనకు ఎప్పుడైతే అభిషేకం చేస్తారో ఆ అభిషేకం చేసినప్పుడు తను పారవశ్యంతో ఉండడం అనేది పరమశివుడు ఆనందించడం మనకు కనిపిస్తూ ఉంది. ఈయన కళ్యాణం రోజును ఎవరైతే వీక్షిస్తారో, కళ్యాణం రోజు చేసే కార్యక్రమాలు చేసుకుంటుంటారో అలాంటి సందర్భంలో వారి జాతక దోషాలు పోవడమే కాకుండా వారి జీవితంలో వచ్చే సమస్యల నుంచి పరిష్కారం లభించడము, వారికి కావాల్సిన సంకల్ప సిద్ధి, వారే ఏవైతే కోరికలు కోరుకుంటారో ఆ ధార్మికంగా ఉండే కోరికల సంకల్ప సిద్ధిలో భాగంగా వారికి నెరవేరడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా సీతారాముల కళ్యాణాన్ని మనం ప్రత్యేకంగా ఎలా చూస్తుంటామో అదేవిధంగా మనకు శివపార్వతుల కళ్యాణాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శివపార్వతులను మనం ఆది దంపతులుగా చెప్పుకోవడం జరిగింది. ఈ ఆది దంపతులైన వారిని పూజించడం వలన వీరికి సౌభాగ్యయోగం పెరగడమే కాకుండా పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వారికి సుభిక్షంగా ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది. జాతక దోషాలు ఉన్న వారికి కానీ, వారికి మాంగళ్య దోషం ఉన్న వాళ్ళకు కూడా ఆ సమస్యలు పోయి వారి నుంచి పరిష్కారం అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు మనం ఆ దర్శనంకు వెళ్ళేసేసి ఆ కళ్యాణాన్ని వీక్షించినట్లయితే ఆ కళ్యాణంతో సకల శుభాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. మరి ఆ రోజు మనం మన ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అంటే, కొంతమంది వీలయ్యే వాళ్ళు వెళ్తారు, వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటుంటారు. ఆ వెళ్ళలేని వాళ్ళకు మనం చేసుకోవడానికి ఏమైనా సలహా ఇవ్వచ్చా అని పరిశీలన చేసినట్లయితే, వారి దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఆ రోజు అక్కడ క్షీర రామలింగేశ్వర స్వామికి అభిషేకం చేస్తున్నట్లుగా భావన చేసుకుని వారు అక్కడ అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ అభిషేకం చేసుకున్నట్లయితే మీరు సాక్షాత్తు క్షీర రామలింగేశ్వర స్వామికి అభిషేకం చేసిన పుణ్యము, ఫలితం అనేది మనకు లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా నేను గుడికి కూడా వెళ్ళడానికి నాకు సాధ్యం కాదు, నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను అనుకున్న వారికి ఇంట్లో ఉన్న శివలింగానికి మీరు పాలతోని అభిషేకం చేసి ఆ భావనతో పంచామృతాలతో కానీ పాలతో కానీ, పంచామృతాలు ఉంటే ఇంకా బాగుంటుంది, లేదంటే పాలతో కానీ, పాలు కూడా లేనట్లయితే కనీసం నీళ్ళతో తీసుకొని ఆయనను అభిషేకం చేసినట్లయితే అక్కడ దర్శించుకున్న ఫలితం పొందడానికి అవకాశం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. గురువుగారు, మనకి అంటే షోడశోపచార పూజ చేసుకున్న మనం రోజు నిత్యం ఇంట్లో సోమవారం రోజు ఏ విధంగా అయితే శివలింగానికి అభిషేకం అలా చేసుకుంటే సరిపోతుంది అంటారు? అలా చేసుకుంటే సరిపోతుంది. అంటే ఆ భావన ఎలా ఉండాలంటే, మనం క్షీర రామలింగేశ్వర స్వామిని అభిషేకిస్తున్నట్లుగా మనం భావన చేసుకున్నట్లయితే అలాంటి ఉత్తమ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మరో అంశం ఏంటంటే, చాలామంది చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అని చెప్పుకున్నట్లుగానే కొంతమంది ఎలా ఉంటారంటే,
రెడీమేడ్గా చేస్తుంటారు. నాకు వెళ్ళడానికి లేట్ అవుతుంది, నేను ఈ పని చేయాలి, లేకుంటే నేను డ్యూటీకి వెళ్ళాలి, నేను ఇంకో ఎక్కడ వెళ్ళాలి, లేకుంటే ఇంకేదో పని ఉంది అని చెప్పేసి రెడీమేడ్గా వాళ్ళు చేసేస్తూ వాళ్ళ మైండ్ అంతా ఎటో ఉంటుంది. అందుకే అలా ఉన్నట్లయితే దాని నుంచి ఫలితం పొందడానికి తక్కువ ఉంటుంది. కాబట్టి మనం పూర్తిగా ఇక్కడ మనకు సాక్షాత్తు మనం మాట్లాడుకున్నంత అనుగా అక్కడ శివలింగమే ఇక్కడ ఉన్నారు, శివుడే సాక్షాత్ శివుడే ఇక్కడ ఉన్నాడు అనే భావన చేసుకున్నట్లయితే మనం ఎక్కువ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మనసు బుద్ధి అన్ని ఒక్క దగ్గర పెట్టి మనసు దేవునిపై లగ్నం చేస్తే 2 దేవునిపై నిమిషాలైనా లగ్నం చేసి పర్వాలేదు ఉండాలి అంతే. వాళ్ళు ఎంతసేపు చేస్తున్నారు అనేది కాదు, చిత్తశుద్ధి చాలా లేని తక్కువ శివ సమయమైనా పూజ సరే లేని. అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టగలగాలి. అందుకే అన్నారు అది చేసుకున్నట్లయితే చిత్తశుద్ధి అనేది ఉండడం అవసరం అవుతుంది. చక్కగా వివరించారు గురుగారు. పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి యొక్క పూజ విధానం గురించి కూడా చక్కగా వివరించారు. చూశారు కదా, ఇప్పటి వరకు యాదగిరి గారు చెప్పినటువంటి విషయాలు మనం కూడా పాటిద్దాం. ఆ పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు గైకొందాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.